పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. తమన్నా గారిని ఫస్ట్ టైం ఇలాంటి ఒక రోల్లో తెలుగులో చూడటం మేమందరం కూడా. అండ్ ఏంటి అంటే శివశక్తి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నాగసాధు చెప్తున్నారు. ఏమనిపించింది బిఫోర్ తమన్నా చూసిన మూవీస్ కి ఈ మూవీలో తమన్నాని కంప్లీట్ గా ఆడియన్స్ అంటే ఓకే గానీ, బట్ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది ఓదెల ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఓటీటీలో. అండ్ మీకేమనిపించింది తమన్నాని ఆ గెటప్ లో చూసినప్పుడు? I've been a fan of her work since quite a long time. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్ నేను బెంగళూరులో చూశాను, కాలేజ్ డేస్ మనది. బీటెక్ మీరు అప్పుడు BCA. ఓకే. సో అప్పుడు నా ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్ళాడు, పదరా వెళ్దాం చాలా బాగుందంట, పాటలు బాగున్నాయి అది. నేనైతే అప్పటికి పాట కూడా వినలేదు, టీజర్ ట్రైలర్ కూడా చూడలేదు. అప్పుడు ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నాడు అని వెళ్ళేసరికి పోస్టర్ చూసి ఏమెవర్రా ఇంత తెల్లగుంది అమ్మాయి, ఎలా ఉంది, బ్లీచ్ అయిపోతుంది పోస్టర్లో. సో థియేటర్ లోపలికి వెళ్ళే వరకు ఇది వరుస, బయటకు వచ్చేసరికి అబ్బా అలా ఉండాలి అమ్మాయి అంటే అని ఒక ఫీల్, చిన్న క్రష్ అమ్మాయి మీద. అమ్మాయి పేరు కూడా సరిగ్గా తెలియదు. అప్పటి నుంచి చూస్తున్నా తమన్నా గారిని. వి ఆల్ నో హర్ క్రాఫ్ట్మెన్షిప్. అంత మంచి డాన్సర్, అంత మంచి యాక్టర్. షీ లుక్స్ బ్యూటిఫుల్. ఆఫ్ కోర్స్ మిల్కీ బ్యూటీ అని తెలుస్తారు ప్రేమగా. అలాంటి తమన్నా ఒక నాగా సాధు రోల్లో అసలు డెఫినెట్లీ బి ఏ షాకర్ టు ఎనీబడి, ఊహించలేరు. అండ్ ఐ క్యాండీ లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ గుర్తుకొస్తాయి మనకి. బట్ షీ ఈస్ ఆల్వేస్ బిన్ దట్ టెరిఫిక్ పర్ఫార్మర్. ఆమె చేసిన ఉసరవలి ఫిల్మ్ నాకు నా భార్యకి అయితే చాలా ఫేవరెట్. సో అప్పటి నుంచి వి నో షీ ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. బట్ ఇందులో మీరు ఇంకొక డిఫరెంట్ ఫెసెట్ ఆఫ్ తమన్నా గారిని చూడబోతున్నారు. అండ్ షీ ఈస్ ఎక్సెల్డ్ ఇన్ హర్ వర్క్. It's a legacy. 20 years of cinema industry as a heroine, అది చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంత ఆ లెగాసీ ఉన్నటువంటి హీరోయిన్ అయినా ఆ తపన ఇంకా ప్రతిరోజు కొత్తగా ఏదో నేర్చుకోవాలి లేదా ఆనెస్ట్ గా నేను. హ్యాపీ డేస్ సాంగ్ ఏదైనా గుర్తుందా? 2 lines ఏమైనా హమ్ చేస్తారా? ఎందుకంటే మీరు మంచి సింగర్ కదా, సాంగ్ పాడుతున్నారు, మీరు కూడా హమ్ చేయొచ్చు. మనసే జారే అరే రే అరే రే మనసే మారే ఇది వరకెప్పుడు లేదు నానా. I didn't find the lyrics, so this is for you. Heba heba heba. అబ్బా. సో బేస్ వాయిస్ కదా మీది సిస్టర్? అవునా, తెలియదండి. You like his voice? I really like his voice. It's very bass heavy, and I really like the baritone is very deep. Okay.